అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు చాలా మంచి రోజు. ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుకుంటారు. ఈ లోకంలో మీరు అదృష్టవంతులని మీకు కనిపిస్తుంది. మీరు మాత్రం ఆ శుభవార్త వెనకనే షాక్ అవ్వడం ఖాయము. ఈ రోజు మీరు కొన్ని సమస్యలు ఉంటాయి, వాటిని చక్కగా పరిష్కరించుకుంటారు. తెలివితేటలను ఉపయోగిస్తారు. సరైన మద్దతు అనేది లభిస్తుంది. ఇంట్లో మెరుగుదల ప్రణాళిక ఉంటే గ్రహాల స్థానం మీకు వాస్తుకు సంబంధించిన నియమాలను పాటించడం ప్రయోజనకరంగా మరియు అదృష్టమని ఈ రోజు తెలుస్తుంది. స్థానిక యువత తిరగతి సమయాన్ని మీరు సరదాగా కలిగి ఉంటారు. ఇక ఏదైనా విచారకరమైన వార్తలు ఎక్కడ నుంచో చూడవచ్చు, వినవచ్చు. ఈ కారణంగా మనసు నిరాశకు గురవుతుంది. అలాగే ఇది మీ యొక్క పని సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అందువల్ల మీ ధైర్యాన్ని ఉంచండి. వ్యాపారం మరియు వ్యాపారానికి సంబంధించిన పథకాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి మరియు అన్ని లైంగిక రూపంలో చేయబడతాయి. ఉద్యోగ వ్యక్తులకు విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మీ ఉన్నతాధికారులతోటి సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఏ వృద్ధ ఉద్యోగ ఆరోగ్య గ్రహంలోనైనా సమస్యలు అనేవి ఉండవచ్చు, కానీ ఎటువంటి ఆందోళన అనేది ఉండదు. మీ పనిపై మళ్ళీ మీరు పనిచేయాల్సి ఉంటుంది. ఏదైనా పనిని విస్తరించే అవకాశం ఉంది. సామర్థ్యాన్ని గమనించండి. ఆర్థిక బలం వైపు మీకు బాగానే ఉండి ఇతర విషయాలలో మీరు మెరుగుపరచుకోవడం చాలా సులభం అవుతుంది. కెరీర్ పరంగా అవకాశం పెద్దగా ఉంటుంది, కానప్పటికీ కూడా మీకు ఈరోజు కెరీర్ పరంగా చూసినట్లయితే మీ అవకాశాలు పెద్దగానే ఉంటాయి. అప్పుడు ఇతర విషయాలను మెరుగుపరచడం చాలా సులభం అవుతుంది. అవకాశం పెద్దది కానప్పటికీ అది మీ అవసరాలను తీర్చబోతుంది. ఈ సందర్భం ద్వారా మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు. ప్రేమ విషయాల భాగస్వాములు మీ వైపు ఎదురయ్యారు. మరి దీని కారణంగా ఒంటరితనం పెరగవచ్చు. ఆరోగ్యపరంగా శరీరంలో నిర్మాణం లేకపోవడం తొలగించడానికి ప్రయత్నిస్తూ ఉండండి. కొన్ని సమస్యలు ఉంటాయి, అవి తొలగించబడతాయి. శరీరంలో నిర్మాణం తెలియని భయం అనేది ఉంటుంది. మీ సమయానికి అది తొలగించబడాలి. డబ్బు లాభదాయకంగా ఉంటుంది, మద్దతు లభిస్తుంది. రాజకీయ నాయకులు పడ్డ కష్టాలు తొలగిపోతాయి. మహిళల పనిలో భారం అనేది పెరుగుతుంది. వివాదాస్పదమైనటువంటి విషయాల్లో తలదూర్చకండి. ఈరోజు మీలో తక్కువ శక్తి అనేది ఉంటుంది. ఈరోజు ఎరుపు పువ్వులతోటి గణేశుని పూజించండి. మీకు మంచి దోషాలు తొలగించబడతాయి, మంచి జరుగుతుంది. ఆదాయ మార్గాలు అలాగే ఉంటాయి. అందువల్ల మీకు సమస్య అనేది ఉండదు. ఈ రోజు లాభదాయకమైన రోజు. ఇది కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. ఈరోజు చూసినట్లయితే మీకు అధిక భంగం అనేది కలిగిస్తుంది. పిల్లలతో ఈరోజు తిట్టడానికి బదులుగా స్నేహపూర్వకంగా ప్రవర్తనను కలిగి ఉండండి. ఏదైనా పనిలో ఏదైనా సమస్య ఉంటే మీరు ఇంటి సీనియర్ సభ్యుల సలహా తీసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారం మరియు ప్రాంతంలో ఆకస్మిక కొత్త ఆర్డర్ కూడా అదనపు ఆదాయాన్ని సృష్టిస్తుంది. త్వరితగతిగా తీవ్రంగా మీరు ఈరోజు జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుంది. ప్రజలకు సేవ అందించాలనేటటువంటి ప్రభుత్వం వారి మనసు ప్రకారం కొంత విజయాన్ని సాధిస్తుంది. స్థాన మార్పు కూడా సాధ్యమే. ఇంట్లో క్రమశిక్షణ క్రమబద్ధమైన వాతావరణం అయితే ఉంటుంది. కుటుంబ సభ్యుల విషయంలో ఎక్కువ జోక్యం చేసుకోకండి. ఆరోగ్యం విషయంలో గొంతు సంబంధిత జ్వరం సంబంధిత సమస్యలు అయితే తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లక్కీ సంఖ్య 71, లక్కీ కలర్ అయితే ఆలివ్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.